అతడే నా సైన్యం పార్ట్ 11. తన అడ్రస్ చెప్పు. ఎందుకు సార్? అనుమానంగా చూస్తూ అడుగుతున్న ఆమెను చూసి అతడు అశ్వ, వర్ణ సొల్యూషన్కు CEO. వన్య వర్క్ చూసి నచ్చి తనను వాళ్ళ కంపెనీలో జాబ్ కోసం ఆఫర్ ఇస్తున్నాడు. అప్పటికప్పుడు అబద్ధం చెప్పేశాడు. నమ్మాలా అన్నట్టు చూస్తుంది తను. వర్క్ అసలు రాదు వన్యకు. అసలు బీటెక్ ఎలా పాస్ అయిందో కూడా అర్థం కాదు. మినిమం విషయాలు తెలుసుకోకుండా జాబ్ ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల తప్పక రెండు సంవత్సరాలు ఉండాల్సి ఆ ఆఫీస్లో ఉంచారు. కానీ తను జాయిన్ అయిన నెలకే తనని తీసేసేవాళ్ళు. అలా ఉంటుంది వన్య వర్క్. తనని వర్క్ నేర్పించి చేయించుకుంటారు. నువ్వు అలా చూడాల్సిన అవసరం లేదు. వన్య అడ్రస్ చెప్పు అన్నాడు భరత్. నాకు తెలీదు, వెంటనే చెప్పేసింది. యక్ష సీరియస్గా వినిపించింది అశ్వ గొంతు. మీరు అనుకునేలా కాదు తనని ఇబ్బంది పెట్టకండి సార్ అని అక్కడి నుండి తను బయటికి వెళ్ళడానికి చూస్తుంటే ఆగు అని వినిపించింది భరత్ గొంతు. ఏంటి అని వెనక్కి తిరిగిన ఆమెకి తన సర్టిఫికేట్ అశ్వ చేతిలో కనబడితే భరత్ చేతిలో లెటర్ కనబడుతుంది. సార్ ప్లీజ్, టక్కున వెనక్కి వచ్చింది భయంతో. నాకు తన అడ్రస్ కావాలి. ఎందుకు మీకు? అది నీకనవసరం. తను నా ఫ్రెండ్ సార్. నేను ఎలా తన ప్రాబ్లంలోని పడేసేలా చేస్తాను? తనకిప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు, కానీ చెప్పింది అన్నాడు భరత్. నాకు తన అడ్రస్ సరిగా తెలీదు. నేనెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అంటుంది యక్ష. ఏ ఏరియా? ఒక ఏరియా పేరు చెప్తుంది యక్ష. నాతో రా అని అశ్వ కార్ కీస్ తీసుకొని ముందుకు నడిచాడు. వెనక్కి తిరిగి భరత్ వైపు చూస్తుంది యక్ష. గో అన్నాడు అతడు. కోపంగా అక్కడి నుండి బయటికి వచ్చి అసలేంటి మీ ఉద్దేశం అని అరుస్తుంది అశ్వ మీద యక్ష. కమ్. ఆమె మాట పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేశాడు ఎక్కి. విసుగ్గా అతడు పక్కనే కూర్చుంటుంది యక్ష. నిజంగా తనని ఇబ్బంది పెట్టరు కదా? మరోసారి భయంగా అడుగుతుంది యక్ష. ఎలా కనపడుతున్నాను నేను నీకు? డ్రైవ్ చేస్తూనే అడిగాడు అశ్వ. చూడటానికి బాగానే ఉన్నారు, కానీ ఎందుకు వన్య అనేది అర్థం కావట్లేదు. ఎవరినైనా ప్రేమించావా? మీరిప్పుడు వన్యను ప్రేమిస్తున్నారా? నీకేమైనా అభ్యంతరమా? నాకేం ప్రాబ్లం ఉండదు, కానీ మీకు అది సెట్ అవ్వదు. వదిలేయండి తనని. నువ్వు మంచి ఫ్రెండ్వి అన్నాడు అశ్వ నవ్వుతూ. నాకు తెలుసు. మొహం తిప్పుకొని వన్యకు కాల్ చేయడానికి చూస్తుంది. తన నెంబర్ అయినా స్విచ్ ఆఫ్లో ఉంది. ఉఫ్, ఎక్కడ సచ్చావే? వీడెవడో నీ కోసం వస్తున్నాడు అని అనుకుని తను సరిగా వన్య ఇంటి ముందు కారు ఆపింది. ఇదే ఇల్లు అని చెప్తుంది. తెలీదన్నావు? ఇప్పుడు గుర్తొచ్చింది సార్. పద వెళ్దాం అని అంటాడు అశ్వ. నేను రాను. రేపేదైనా ప్రాబ్లం అయితే నా వల్లే అయ్యిందని అది నన్ను చంపుతుంది. నేను లాక్కొని పోతాగా అని యక్ష చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు అశ్వ. బెల్ కొట్టి వెయిట్ చేస్తుంటారు డోర్ దగ్గరే. వన్య వస్తుందేమో అని యక్ష చూస్తుంటే ఎవరొస్తారో అని చూస్తుంటాడు అశ్వ. ఎవరు బాబు మీరు అని డోర్ తీసి అడిగారు కౌసల్య గారు. ఆంటీ, నేను యక్ష బాగున్నావారా? రండి లోపలికి అని ఇద్దరిని లోపలికి పిలిచింది ఆవిడ. కూర్చోండి, వాటర్ తెస్తానని ఆవిడ లోపలికి వెళ్ళాక ఇల్లంతా పట్టి చూస్తాడు అశ్వ. వన్య హోళిక ఫొటోస్ చాలా ఉన్నాయి హాల్లో, అలాగే ఫ్యామిలీ అందరు కలిసి ఉన్న ఫొటోస్ కూడా. వాటినే చూస్తున్న అశ్వకి వాటర్ అందిస్తూ మా ఇద్దరు పిల్లలు అని చెప్తారు ఆవిడ. ఆయనకు తెలుసు ఆంటీ, మా బాస్ అని చెప్తుంది యక్ష. బాస్ ఇంటికి రావడం ఏంటని అయోమయంగా కౌసల్య గారు చూస్తుంటే వన్య ఆఫీస్కి ఎందుకు రావట్లేదు, తను ఎక్కడుందని అడుగుతాడు అశ్వ. ఆ క్వశ్చన్ ఊహించిన ఆవిడ గుటకలు మింగుతూ తను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందని టక్కున అబద్ధం చెప్తుంది. ఏంటి, ఊరికి వెళ్ళిందా? నాకు చెప్పనే లేదు అని అడుగుతుంది యక్ష. అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. ఆవిడ ఈజీగా దొరికిపోయేలా చెప్పారు అబద్ధం. ఏ ఊరు? పల్లెటూరు బాబు, అక్కడ సిగ్నల్ సరిగా ఉండవు, అందుకే కాల్ కలవట్లేదు అని చెప్తారు ఆవిడ. తన ఐడి కార్డ్ కావాలి నాకు. ఎందుకు? యక్షతో పాటుగా కౌసల్య గారు కూడా ఒకేసారి అడుగుతారు. తనొక లోన్కి అప్లై చేసింది. మీ ఇంట్లో ఎవరికో హెల్త్ బాగాలేదని దానికోసం అన్నాడు అశ్వ. హరిశ్చంద్ర గారికి కిడ్నీ ప్రాబ్లం ఉంది, దానికోసం ఏమో అనుకున్న ఆవిడ ఏవేం కావాలో అడిగి అన్నీ తీసుకొచ్చి అశ్వ చేతిలో పెట్టింది.
వాటిని ఫొటోస్ తీసుకున్న అశ్వ తను వచ్చాక ఆఫీస్కి రమ్మని చెప్పండి, లోన్ శాంక్షన్ అయ్యాక మనీ వస్తుందని చెప్పేసి యక్షని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అశ్వ. అమ్మ ఎవరొచ్చారు? కారుని చూసే అడుగుతుంది హోళిక ఇంట్లోకి వస్తూ. వన్య కోసం ఏం చెప్పావు? కాస్త గట్టిగా అడుగుతుంది. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాను, అంతేనా అని అంటుంది హోళిక. హా, తన కోసం ఎవరో ఇంటికి రావడం ఏంటి అడుగుతారు హరిశ్చంద్ర గారు. ఏదో లోన్ అప్లై చేసిందంట, దానికోసం ఏవో సర్టిఫికేట్స్ కావాలంటే ఇచ్చాను, వాటిని ఫొటోస్ తీసుకొని వెళ్ళారు అని చెప్పింది. వచ్చింది ఎవరు? తన బాస్ అని చెప్పారు. అమ్మా, ఒక ఎంప్లాయ్ ఆఫీస్కి రాకపోతే తన గురించి వెతుక్కుంటూ బాస్ వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు అరుస్తుంది హోళిక. నేను అంతలా ఆలోచించలేదురా. ఇప్పుడు లోన్ అవసరం ఏముందని తను లోన్ తీసుకుంటుంది అనుకున్నావు? దాని గురించైనా కాస్త ఆలోచించాలిగా కోప్పడ్డారు హరిశ్చంద్ర గారు. నేను అంతలా ఆలోచించలేదండి, తను కనిపించట్లేదా అనే బాధలోనే ఉన్నాను అంటుంది కౌసల్య ఏడుస్తూ. అదేదో నీ సొంత కూతురు అన్నట్టు ఎందుకంత ప్రేమ దాని మీద విసుగ్గా అడిగి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది హోళిక. వన్య నా కూతురే, ఇంకొకసారి అలా అనకండి అని చెప్పానుగా అని కౌసల్య గారు వన్య గురించి ఏమైనా తెలిసిందా అని కన్నీళ్లతో హరిశ్చంద్ర గారిని అడుగుతుంది. లేదు, తను కనిపించగా ఇప్పటికే 2 రోజులు అవుతుంది అండి. పిల్ల ఎలా ఉందో ఏంటో నాకు భయంగా ఉందని అంటారు కౌసల్య గారు. దొరుకుతుంది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాంగా. నువ్వు వన్య మిస్ అయిందని ఎవరికి చెప్పకు, అలాగే ఇంటికి ఎవరొచ్చినా ఏదో ఒకటి చెప్పి పంపించాయి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే హోళిక కోపం వస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వన్య రెడీ అయ్యావా అని వశిష్ఠ అడుగుతారు. బాగున్నావు, నాకు నచ్చలేదు అని చెప్తుంది వన్య. షాపింగ్కి వెళ్దాం. సరే. మళ్ళీ ఏమైంది? నా ఫోన్ పనిచేయట్లేదు సరిగా అని చెప్తుంది వన్య. ఆ ఫోన్ నుండి ఓన్లీ నాకు మాత్రమే కాల్ వెళ్తుంది, నా కాల్ మాత్రమే వస్తుంది, వేరొకరికి వెళ్ళదు అన్నాడు వశిష్ఠ. కళ్ళెత్తి చూసింది అతడి వైపు. పద, లేట్ అవుతుంది అంటూ ఆమె చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు కిందికి. అక్క, నేను వస్తా గారాలు పోతాడు ధర్మ. వాళ్ళు డేట్కి వెళ్తున్నారు, నువ్వెందుకు వాళ్ళ మధ్యలో అడుగుతారు సువర్ణ గారు. అబ్బా అమ్మమ్మ, నేను దూరంగా ఉంటా, వీళ్ళని అసలు డిస్టర్బ్ చేయను, నన్ను తీసుకెళ్ళమని అక్కకి చెప్పు అన్నాడు ధర్మ. నీ ఏజ్ ఎంత బావా? నీకెందుకే, 25కి దగ్గరలో ఉన్నావు, ఇంకా ఈ గారాలేంటి? అది నీకు అనవసరం అన్న ధర్మ మళ్ళీ అహల్య చేయి పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంటే తను శకుని వైపు చూస్తుంది. సరే అన్నాడు అతడు. అయితే నేనొస్తా అంటుంది హేతి. డేట్కి చంకలో కోతి పెట్టుకొని వెళ్ళరు అని అంటారు ధర్మ. ఆల్రెడీ కొండ ముచ్చుని తీసుకొని వెళ్తున్నప్పుడు కోతితో పెద్ద ప్రాబ్లం లేదులే. ఎవరే కోతి అంటూ ధర్మ హేతి మీదకు వెళ్తుంటే అడ్డుగా వస్తాడు వశిష్ఠ. మీరు బయటికి వెళ్తున్నారా అని అడుగుతుంది అహల్య. అవునక్క, ఏంట్రా నీ గోల అని అడుగుతాడు ధర్మని పట్టుకొని. ఇది నన్ను కొండముచ్చు అంటుంది, నువ్వు నన్ను కోతి అనలేదా? ఇద్దరు ఇంకోసారి కొట్టుకుంటే గార్డెన్లోకి విసిరేస్తా అని సీరియస్గా చెప్పిన వశిష్ఠ, అమ్మమ్మ మేము బయటికి వెళ్తున్నాం అని అంటాడు. జాగ్రత్త తను అని చెప్తుంది సువర్ణ గారు. అలాగే అని చెప్పి అక్కడే ఉన్న జానకి గారికి కూడా విషయం చెప్పి బయటికి నడుస్తాడు వశిష్ఠ. కన్నా ఆగు, మేం వస్తాం, అందరం కలిసే వెళ్దాం అని చెప్పిన అహల్య మీరిద్దరు కూడా రండి అని ధర్మకి హేతికి చెప్పి తమ్ముడికి వెనుక వెళ్తుంది. వన్యకి సైట్ కొట్టే పనిలో ఉన్నాడు శకుని. వన్య ఏమైంది? తమ్ముడికి కాస్త వెనుక ఆగిన ఆమెను అడుగుతుంది అహల్య. తల అడ్డంగా ఊపుతుంది వన్య. ఏమైనా అన్నావా కన్నా? వశిష్ఠ వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది. లేదు, ఏమనలేదు అని వన్య నుండి సమాధానం రావడంతో వశిష్ఠ నవ్వుతాడు. మరెందుకురా ఇలా ఉన్నావు అని అహల్య తన చెయ్యి పట్టుకోవడంతో అమ్మ అంటూ హ్యాండ్ని వెనక్కి లాక్కుంటుంది వన్య.
ఏమైంది కంగారుగా అడుగుతూ తన చెయ్యి చూస్తే ఎర్రగా కమలడంతో పాటు కాస్త వాపు కూడా కనబడుతుంది. అయ్యయ్యో ఇలా అయిందేంటి హ్యాండ్కి అని తను కంగారుగా అడిగితే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని అంటాడు వశిష్ఠ. ఎలా అయింది వశి ఈ గాయం సీరియస్గా అడుగుతుంది అహల్య. ఆయనకు తెలియదు వదిన, ప్లీజ్ మీరు దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి అని వన్య కంగారుగా అంటుంటే వశిష్ఠ బుగ్గ మీద అహల్య చేయి పడుతుంది బలంగా. భయంతో నోటి మీద చేయి పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది వన్య.